హలో ఆల్! ఇవాళైతే నాకు వీక్ ఆఫ్ దొరికేసింది. సో, నేను నా డిగ్రీ కాలేజ్ అదే ఆర్‌బీవీఆర్‌ఆర్ ఉమెన్స్ కాలేజ్‌కి వచ్చేసాను. మెమరీస్‌ని రికలెక్ట్ చేసుకుందామని. అండ్ నా మెమరీస్‌ని మీతోని కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు కూడా రెడ్డి కాలేజ్ నుండే అయితే ఒకసారి కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఈ కాలేజ్ హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి అన్ని ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు. రామ్‌నగర్, కోటి, హిమాయత్ నగర్ నుండి చదువుకోవడానికి. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడ నేను బంక్ కొట్టి కూర్చుంటుండే అక్కడ స్టాచ్యూ దగ్గర. లేదంటే ఎగ్జామ్స్ టైంలో కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని చదువుకుంటుండే. మనకి బెస్ట్ మెమరీస్ ఏంటంటే ఎగ్జామ్ టైమ్స్లో వైవాస్ అని, ఎగ్జామ్స్ అని ఫస్ట్ ఆఫ్టర్నూన్ అంతా చదువుకుంటుండే. 2:00 ఏమో ఎగ్జామ్స్ ఉంటుండే మనకి. ఇది క్యాఫ్టేరియా, ఇటు సైడ్ వెళ్తే క్యాఫ్టేరియాస్. 2:00 ఏమో చదువుకుంటుండే. ఇదేంటి కార్, ఐ లవ్ మై బగ్. కార్ భలే ఉంది నిజంగా. నెక్స్ట్ మనం పార్కింగ్ ఏరియాకి వెళ్దాం. ఇక్కడ మా మమ్మీ నేను ఆగస్ట్లో వచ్చాము. 2017 అనుకుంటా. ఫీజు కట్టడానికి కాలేజ్ బాగుంది, కాలేజ్లో జాయిన్ అవుదామని. అప్పుడు ఈ ఆర్ట్ ఇదంతా లేకుండే. 2017లో నేను జాయినింగ్. 2018 నుంచి ఈ ఆర్ట్స్ అండ్ పెయింటింగ్ స్టార్ట్ చేశారు. వాల్ పెయింటింగ్స్ ఇవన్నీ. తర్వాత చాలా చేంజెస్ వచ్చేసాయి. మా టైంలోనే చాలా చేంజెస్ అప్పటికే చేశారు. సో నెక్స్ట్ ఇంకా ఏంటి, ఇప్పుడు నా దొంగ ప్లేస్ నేను చూపిస్తా మీకు. ఎక్కడ దాక్కునేదాన్నో. రోజు ఫస్ట్ పీరియడ్ పోతుండే, నాది అకౌంట్స్ పీరియడ్ ఉంటుండే. ఫస్ట్ పీరియడ్లో లేట్గా వస్తే తిట్టేదనమాట. అందుకనే నేను ఆమె వెళ్ళిపోయినాక వెళ్ళిపోదామని ఇక్కడ దాక్కునేదాన్ని. సైడ్ వాల్ ఉంది కదా అక్కడ. మళ్ళీ ఆమె వెళ్ళిపోయినాక వెళ్తుండే. కానీ ఒకసారి ఫస్ట్ పీరియడ్ అయిపోయింది కదా అని వెళ్ళాను. కానీ ఆమె ఇంకా అక్కడనే ఉంది. అప్పుడు నేను దొరికిపోయాను. ఆమె కూడా నన్ను చూసేసింది క్లాస్ రూమ్లోకి తొంగి చూడగానే. ఇక రా లోపలికి రా, ఇక మనం ఏం చేస్తాం, రోజు లేట్ వస్తాం కదా అని ఇక నవ్వి ఇక నన్ను లోపలికి రానిచ్చింది. ఇగో ఇక్కడ టిక్ టాక్ చేసేవాళ్ళు మా వాళ్ళు. ఏంజల్స్ ఎప్పుడైనా ఈవెంట్స్ అయితే టైంపాస్కి టిక్ టాక్స్ చేస్తుండే. అప్పట్లో టిక్ టాక్ కూడా చాలా ఫేమస్ కదా, తర్వాత బ్యాన్ అయిపోయింది 2019లో. ఇది పీజీ. ఇదేమో పీజీ. ఇక్కడ హాస్టలర్స్ ఉండేవాళ్ళు. మనం ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు, మనం లోకల్ కదా. ఈ పెయింటింగ్స్ అన్నీ, ఈ ఆర్ట్స్ అన్నీ అప్పుడే వేశారు మేమున్నప్పుడే. బాస్కెట్బాల్ ప్లస్ ఆడిటోరియం రెండు చూడండి ఇప్పుడు. ఇదన్నీ ఆడిటోరియం డోర్స్ ఇవి. పెద్ద ఆడిటోరియం అది. అక్కడ ఆ మెట్లు కనబడ్డాయి ఇందాక, అది ఆడిటోరియం లోపలికి ప్లస్ పైకి వెళ్ళడానికి. అండ్ ఇటు సైడ్ పైకి వెళ్తే స్పోర్ట్స్ రూమ్ ఉంటుంది. మాది నిజంగానే చాలా పెద్ద ఆడిటోరియం. అదైతే తర్వాత చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాస్కెట్బాల్ గ్రౌండ్ చూసేద్దాం. ఇక్కడ మేము షటిల్ ఆడుకుంటుండే, బాస్కెట్బాల్ ఆడుకుంటుండే. చాలా బాగుంటుండే ఆ రోజుల్లో అసలు. ఇదంతా కూర్చొని ఎన్ని రోజులైందో. మా ఫ్రెండ్స్ కూడా వస్తే బాగుండు అనిపిస్తుంది బాస్కెట్బాల్ గ్రౌండ్ చూస్తుంటే నాకు. కానీ వాళ్ళు ఇప్పుడు బిజీ ఉండొచ్చు. కలిసి చాలా రోజులైంది. టైం కూడా లేదు వాళ్ళని కలవడానికి. ఇక్కడ ఇలాంటి బెంచెసే మొత్తం వేసి ఉంటుండే, అవి తీసేసినట్టున్నారు తర్వాత. వీళ్ళని చూస్తుంటే మమ్మల్ని మేము చూసుకున్నట్టే ఉంటుంది. ఈ ట్రీస్. ఒక్కోసారి 4 మెంబర్స్ కలిసి షటిల్ ఆడుకుంటుండే. పెద్ద గ్రౌండ్ కదా, బాగుంటుండే అనమాట. ఇదంతా పీజీ బ్లాక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళది ఇది. ఇందాక చూపించిన బిల్డింగ్స్ ఏమో అన్నీ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళది. ఇదేమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళ బిల్డింగ్. ఈ పక్కనే హాస్టల్. ఇదంతా హాస్టలే. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బిల్డింగ్ ప్లస్ హాస్టల్కి మధ్యలో రెడ్ కలర్ బిల్డింగ్ కనబడుతుంది కదా, అక్కడ ఆ బిల్డింగ్ లేకుండే, తర్వాత కట్టారు. అక్కడ నెట్ లాగా కట్టి ఉంటుండే. అక్కడ కేక్ కటింగ్స్ అవి చేసుకునే వాళ్ళు, బర్త్డే పార్టీస్. ఇది ఎల్లమ్మ టెంపుల్. మేము మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వచ్చి ఫ్రైడేస్ వచ్చి ఇక్కడ మొక్కుకునే వాళ్ళం, ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి అని, బ్యాక్లాగ్స్ రాకూడదని. ఇది వచ్చేసి బిల్డింగ్ అటాచ్ అయి ఉంది ఎల్లమ్మ టెంపుల్కి. ఇక్కడ మనకి అప్పుడప్పుడు ఎగ్జామ్స్ టైంలో వైవాకి ఇక్కడనే పిలిచేవారు అనమాట. మా క్లాస్లో చేయకపోతుండే ఎగ్జామ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం పక్కకి ఈ గల్లీకి వచ్చేసాము. క్యాఫెటేరియాకి బ్యాక్ సైడ్ గల్లీ ఇది.
ఇక్కడ కూడా కూర్చొని చిల్ అవ్వచ్చు మనం హ్యాపీగా. మనకి ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు. ఇది కాలేజీ సెంటర్ అన్నమాట. ఇక్కడ సెంటర్లో గడ్డి ఉంటుంది, చుట్టూ చెట్లు, చుట్టూ బిల్డింగ్స్. కాంపిటీషన్స్ ఏమైనా పెయింటింగ్ కాంపిటీషన్స్ కానీ లేదంటే ఇవి ఉంటాయి కదా, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్, వినాయకుడిని విగ్రహాలు తయారు చేయడం. ఇంకా వినాయక చవితి వచ్చిందంటే విగ్రహాలు తయారు చేయడం, ఇలాంటి కాంపిటీషన్స్ అన్నీ జరిగేవి. ఇప్పుడు మనం పైకి వెళ్దాం మా క్లాస్ రూమ్ చూడడానికి అండ్ మా ఫ్రెండ్ క్లాస్ రూమ్ చూడడానికి. నేను ఎక్కడ కూర్చునేదాన్ని అవన్నీ చూసేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ మా హిందీ క్లాస్ ఇక్కడే జరిగేది. సెకండ్ లాంగ్వేజ్ క్లాస్, నేను సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నా హిందీ. అదే అనమాట మా క్లాస్ రూమ్. లాక్ చేసింది. అప్పట్లో ఇవన్నీ ఇక్కడ ఫెన్స్ లాగా వేశారు కదా, అప్పట్లో ఇది లేకుండే, తర్వాత పెట్టారనుకుంటా మేము వెళ్ళిపోయాక. బాగా గుర్తు, ఫస్ట్ ఇయర్లో మాతుజే సలాం సాంగ్ ఈ గ్రౌండ్లోనే పాడాను నేను. అక్కడ ఒక స్టేజ్ ఉండేది, చుట్టూ బిల్డింగ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు చూపించబోతున్నాను నా ప్లేస్, దొంగ ప్లేస్. ఇక్కడ దాక్కునేదాన్ని. అక్కడ కూర్చొని ఆ చెట్లు చూస్తుంటే చాలా బాగా అనిపించేది నిజంగా. అన్నీ నేను వాట్సాప్ స్టేటస్ అవన్నీ చూస్తుండే అక్కడ కూర్చొని. వాట్సాప్ స్టేటస్ కానీ లేదంటే టిక్టాక్ కానీ చేస్తుండే ఇక్కడనే. ఇదే మన ప్లేస్. ఇక్కడ ఒక టేబుల్ వేసేది, చెక్క టేబుల్. ఎంతైనా ఫస్ట్ పీరియడ్ డుమ్కి కొడితే ఆ కిక్కే వేరబ్బా. నెక్స్ట్ ఇప్పుడు మనం మన క్లాస్ రూమ్కి వెళ్ళిపోదాం. క్లాస్ రూమ్ వెళ్ళే దారి దాని పక్కనే ఉంది, దొంగ ప్లేస్ పక్కనే. ఇది బ్రిడ్జ్. ఇది నా ఫేవరెట్ గోడ. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసి టప్పు మనం బిక్తుండే అనమాట. ఫస్ట్ మనం మన ఫ్రెండ్ క్లాస్కి వెళ్దాం. నా ఫ్రెండ్ క్లాస్ చూపిస్తా. ఇది పైకి వెళ్ళే స్టేర్స్. పైకి వెళ్తే ఓపెన్ డాబా ఉంటుంది, మొత్తం క్లాస్ రూమ్స్ కూడా ఉంటాయి పైన. ఇది మా ఫ్రెండ్ క్లాస్కి వెళ్ళే దారి. ఫస్ట్ ఇయర్లో మా ఫ్రెండ్ క్లాస్ ఇది ఉంటుండే. ఈ క్లాస్ ఉంటుండే ఫస్ట్ ఇయర్లో మా ఫ్రెండ్ క్లాస్. నెక్స్ట్ మా క్లాస్ చూపిస్తా మీకు. ఇది పక్కన స్టాఫ్ రూమ్ ఉంటుంది, కామర్స్ స్టాఫ్ రూమ్. ఇది మా క్లాస్. నా ప్లేస్ కూడా చూపిస్తా, నేను ఎక్కడ కూర్చునేదాన్ని. నిజంగా చాలా బాగుంది. ఇక్కడికి వచ్చి ఇట్లా క్లాస్ రూమ్ చూసుకుంటుంటే మా క్లాస్ వాళ్ళ ఫేస్లు అన్నీ కనబడుతున్నాయి, వాళ్ళు లేకపోయినా కూడా. ఇది నా ప్లేస్, ఇది నా చైర్. నేను కూర్చున్నా ఇక్కడ, చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని రోజులైందో నేను ఊరికే బోర్డు రాస్తుండే. ఇప్పుడైతే ఆ డిజిటల్ క్లాస్ కూడా అరేంజ్ చేసినట్టు, మా టైంలో అది లేకుండే అసలు. ఇది మా ఫ్రెండ్ క్లాస్. సెకండ్ ఇయర్లో మా ఫ్రెండ్ క్లాస్ చేంజ్ అయిపోయింది. పెద్ద క్లాస్ వీళ్ళది మా క్లాస్ కంటే. అన్ని బెంచెస్ వేసి ఉండేది. ఇక్కడ మా ఫ్రెండ్ కూర్చుంటుండే, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అందరూ. ఇప్పుడు ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి టప్ అని కొట్టేస్తుండే అనమాట ఆ సజ్జని. నా ఫేవరెట్ అది. అప్పట్లో నేను చాలా కోతి. ఇది ఇంగ్లీష్ డిపార్ట్మెంట్. ఇది కంప్యూటర్ సెంటర్. ఇది కూడా కంప్యూటర్ క్లాస్, ఫస్ట్ ఇయర్ సేమ్ అందులోనే జరిగింది అది. ఇది ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా చైర్స్ వేసి ఉండే.
మార్నింగ్ 8:00 అట్లా వచ్చి ఇక్కడ కూర్చొని మేము ఏమంటారు ఎగ్జామ్స్ చదువుకుంటుండే. 2:00కి మధ్యాహ్నం ఏమో ఎగ్జామ్స్ ఉంటుండే. మా అక్క కూడా ఇదే కాలేజ్ చదువుకుంది. తనే నాకు ఇన్స్పిరేషన్. బాగుంది కదా చూడ్డానికి. అక్కడ స్టాచ్యూ ఉంది కదా, అక్కడనే మనం కూర్చుంటుండే ఎప్పుడు. ఇప్పుడు నేను కిందికి వెళ్ళిపోతున్నా. మా క్లాస్ చూశారు కదా. ఇప్పుడు మనం ఆడిటోరియం దగ్గరికి వెళ్దాం. ఆడిటోరియం లోపల చూద్దాం ఎలా ఉందో, ఎంత పెద్దగా ఉందో నేను చూపిస్తాను. ఫ్రంట్ స్టెప్స్. నెక్స్ట్ మనం ఆడిటోరియంకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆడిటోరియం చూపిస్తా అన్నాను కదా, ఇది ఆడిటోరియం రూమ్ అన్నమాట. పెద్ద ఆడిటోరియం, నిజంగానే చాలా పెద్ద ఆడిటోరియం. నా సెకండ్ ప్రోగ్రామ్ కరాటే ప్రోగ్రామ్. నాకు ఏదైనా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఉండే. నా కరాటేది ప్రోగ్రామ్ ఇక్కడ జరిగింది స్టేజ్ మీద. ఆ రోజు అసలు నేను నిజంగా మర్చిపోలేని రోజు. ఇట్స్ రియల్లీ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. మా కరాటే మాస్టర్తో దిగిన గ్రూప్ ఫోటో కూడా ఉంది. మంచి మెమరీ. ఇక్కడ నాది ఇంటర్వ్యూ అయింది ఆ ప్లేస్లో. లాస్ట్లో అయిందనమాట ఇంటర్వ్యూ. ఫస్ట్ రౌండ్ అక్కడ అయింది. నియర్లీ 6 కాలేజెస్ దాకా వచ్చారు ఆ ఇంటర్వ్యూకి. సెకండ్ రౌండ్ వచ్చేసి స్టేజ్ పైన అయింది. నేను ఒకటే అటెంప్ట్లో జాబ్ కొట్టగలిగిందంటే అది కాలేజ్కి ఆ క్రెడిట్ అంతా. మా ప్లేస్మెంట్ మ్యామ్ మా పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చాలా క్లాసెస్ చెప్పేది. ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి, ఇంగ్లీష్ టాకింగ్ స్కిల్స్, సిట్టింగ్ పొజిషన్, విష్ చేసే విధానం, ఇవన్నీ మాకు చెప్పేది మా ప్లేస్మెంట్ మ్యామ్. అలా నాకు మంచి జాబ్ వచ్చింది. అంత స్కిల్స్ నేర్పించింది మా మ్యామ్. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హర్. ఫస్ట్ ఇదంతా క్యాఫెటేరియా. ఇప్పుడు మనం క్యాఫెటేరియాకి వెళ్దాం. క్యాఫెటేరియాకి వెళ్ళే ముందు నేను ఒక గార్డెన్, చిన్న గార్డెన్ లాగా చూపిస్తా. చిన్న గార్డెన్ ఉంది ఇక్కడ. ఇదే ఆ గార్డెన్. అక్కడ స్టాచ్యూ నుంచే స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఎండింగ్ అనమాట. ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇది. సైడ్కి రైట్ సైడ్ ఉంటుంది. అప్పట్లో గేట్స్ ఓపెన్ చేసి ఉండేవి, ఇప్పుడైతే లాక్ ఉంది. నేను లోపలికి వెళ్ళలేను. ఇదంతా చెట్లు ఇలా ఉంటుండే అనమాట. అక్కడ చిన్న పాండ్ ఉంటుంది, సిమెంట్తో కట్టిన పాండ్. అందులో తాబేలు ఉంటుండే. మరి ఇప్పుడు ఉందో లేదో తెలీదు. ఇప్పుడు మనం క్యాఫెటేరియాకి వచ్చాము. ఇదే క్యాఫెటేరియా. క్యాఫెటేరియా అయితే చాలా చేంజ్ అయిపోయింది. మేము ఉన్నప్పటికంటే ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చేసాయి. ఇదంతా సిమెంట్తో కట్టిన చైర్స్ అండ్ టేబుల్ లాగా సిమెంట్తో కట్టి ఉండేది ఫస్ట్ ఇయర్లో. తర్వాత సెకండ్ ఇయర్లోనే ఇదంతా చేంజ్ చేసేసారు. మా సెకండ్ ఇయర్లోనే చేంజ్ అయిపోయింది. బస్ టైం అయిపోయిందని నేను ఇక ఎంట్రన్స్లోకి వచ్చేసాను. సేమ్ స్టాచ్యూ దగ్గరికి. స్టాచ్యూ దగ్గర నుంచి చిన్న గార్డెన్ ఇందాక చూపించాను కదా, అదంతా స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్లో వర్షాకాలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ట్రీయే అది. ఈ ట్రీ అనేది ఏమైందంటే పెద్దగా ఉండే చెట్టు, మళ్ళీ వేరే ప్లాంట్ వేసారు. తర్వాత ఈ ట్రీ ఏమైందంటే ఈ స్టాచ్యూ మీద పడిపోయింది. పెద్ద ట్రీ సడన్గా పడిపోయింది. మళ్ళీ ప్లాంట్ చేశారు, ప్లాంటేషన్. విగ్రహం కూడా ఇరిగిపోయి ఉండేది, మళ్ళీ రీబిల్ట్ చేశారు అప్పుడే సెకండ్ ఇయర్లోనే. అదొక బెస్ట్ మెమరీ అనుకోవచ్చు అది కూడా. చిన్న చిన్న మెమరీస్ ఉంటాయి కాలేజెస్ అన్నాక. అప్పుడు టీనేజ్ ఏవేవో మెమరీస్ ఉంటాయి, చాలా బాగుంటాయి అవి. ఇక్కడంతా అరుగు ఉండేది ఫస్ట్లో, ఇదంతా తీసేసి చెట్లు పెట్టేశారు ఇక్కడ. మా ఫ్రెండ్స్ నేను అక్కడ పెద్ద అరుగు ఉండేది కదా, అక్కడ కూర్చొని ఐస్ క్రీమ్ తింటుండే. చాలా బాగుంటుండే ఆ రోజులు. ఈ కాలేజ్లో చాలా చేంజెస్ వచ్చేసాయి. ఇక్కడ బోర్డ్స్ కూడా కనపడుతున్నాయి వాళ్ళ యాక్టివిటీస్, ఎన్సిసి యాక్టివిటీస్ అని. చాలా డెవలప్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట. ఇక్కడ బాగుంటుంది. చాలా మంచిగా స్కిల్స్ నేర్చుకుంటారు మన వాళ్ళు. మంచి కాలేజే, ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కాలేజ్ లోపలికి వెళ్ళి ఒక ఫోటో తీసుకుందామని నేను పైకి వెళ్తున్నాను. ఇప్పుడు నాకు మాత్రం లాక్డౌన్ అది 2019 నుంచి కంపేర్ చేస్తే చాలా స్పీడ్ వెళ్ళిపోయాయి ఈ 4.5 years. చాలా మెరుపు వేగంతో. అది కూడా మనకి ఆ ఏజ్ మళ్ళీ తిరిగి రాదు. సో మనం ఏ ఏజ్లో ఉన్నామో ఇప్పుడు ఆ ఏజ్లో ఎంజాయ్ చేయడమే మనం చేయగలిగింది ఏదైనా కూడా. రోజులు ఇంత త్వరగా చేంజ్ అయిపోతాయని నేను అస్సలు అనుకోలేదు. మేము ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయాము. రామ్నగర్ నుంచి మేడ్చల్కి అయిపోయాము షిఫ్ట్ లాక్డౌన్ టైంలోనే. హాయ్.
ఇదే నా డిగ్రీ కాలేజ్ యొక్క చరిత్ర, నా చరిత్ర. ఇంకా కాలేజ్ చాలా పెద్దది, అంతా చూపిద్దామంటే నాకు టైం లేదు, ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. సో నేను నా వరకు నా క్లాసెస్ వరకు నేను ఎలా ఉండేదానో అది మాత్రం నేను షేర్ చేసుకోగలిగినాను. కమెంట్ చేయండి, మీరు రెడ్డి కాలేజ్లో అయితే అది మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.